వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఇటీవలి కాలంలో జిమ్ చేయడం ఆరోగ్యానికి మంచిదనే భావన విస్తృతంగా పెరిగింది. ఫిట్నెస్ మీద అవగాహన పెరగడం సంతోషకరమైన విషయమే. కానీ అదే సమయంలో సరైన జాగ్రత్తలు లేకుండా, అవగాహన లేకుండా జిమ్ చేయడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు, శాశ్వత ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్న ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా యువతలో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. జిమ్లో అకస్మాత్తుగా కుప్పకూలి మరణించిన సంఘటనలు తరచుగా వార్తల్లోకి వస్తున్నాయి. ఎక్కువ బరువులు ఎత్తడం, శరీర సామర్థ్యానికి మించిన వ్యాయామాలు చేయడం, హార్ట్ సమస్యలు ఉన్నప్పటికీ ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. హార్ట్ అటాక్, అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం వంటి పరిస్థితులు ఎక్కువగా హై ఇంటెన్సిటీ వర్కౌట్ల సమయంలోనే జరుగుతున్నాయి. కొందరు యువకులు తాము ఆరోగ్యంగానే ఉన్నామని భావించి శరీరం ఇస్తున్న హెచ్చరికలు, సంకేతాలను పట్టించుకోకుండా వ్యాయామం కొనసాగించడం ప్రాణాంతకంగా మారుతోంది. మరోవైపు జిమ్లో కంటి చూపు కోల్పోయే సంఘటనలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. అధిక బరువులు ఎత్తే సమయంలో శ్వాసను బలవంతంగా ఆపటం వల్ల రక్తపోటు ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ ఒత్తిడి కంటిలోని సున్నితమైన రక్తనాళాలపై ప్రభావం చూపి రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనినే వైద్య పరిభాషలో రెటినల్ హెమరేజ్ లేదా రెటినల్ డిటాచ్మెంట్ అని అంటారు. కొన్ని సందర్భాల్లో ఒక్కసారిగా చూపు తగ్గిపోవడం, కంట్లో నల్లటి మచ్చలు కనిపించడం, పూర్తిగా చూపు పోవడం కూడా జరుగుతుంది. జిమ్ సంస్కృతిలో కనిపిస్తున్న మరో ప్రమాదకర ధోరణి అనబాలిక్ స్టెరాయిడ్స్, సప్లిమెంట్స్ దుర్వినియోగం. త్వరగా కండలు పెరగాలని ఆశతో కొందరు యువకులు డాక్టర్ సలహా లేకుండా ఈ మందులు వాడుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. సరైన ట్రైనర్ లేకుండా, శాస్త్రీయ అవగాహన లేకుండా వ్యాయామాలు చేయించడం కూడా ప్రమాదాలకు దారితీస్తోంది. కొన్ని జిమ్లలో అనుభవం లేని ట్రైనర్లు అధిక బరువులు ఎత్తించడం, శరీర నిర్మాణానికి అనుకూలం కాని వ్యాయామాలు చేయించడం వల్ల కండరాల గాయాలు, వెన్నుముక సమస్యలు, మెడనొప్పులు పెరుగుతున్నాయి. ఇవి కొన్నిసార్లు శాశ్వత వైకల్యాలకు కూడా దారితీస్తున్నాయి. జిమ్ చేసే ముందు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య స్థితిపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరం. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, బీపీ, షుగర్ వంటి వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ట్రెడ్మిల్ లేదా హై ఇంటెన్సిటీ వర్కౌట్లను ఒక్కసారిగా ప్రారంభించకుండా క్రమంగా శరీరాన్ని అలవాటు చేయాలి. శ్వాస నియంత్రణ, సరైన భంగిమ, తగిన విశ్రాంతి వంటి అంశాలపై శ్రద్ధ వహించాలి. ప్రతిరోజు జిమ్ చేస్తే ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటామని చాలా మంది భావిస్తారు. నిజానికి సరైన విధానంలో చేస్తే జిమ్ వ్యాయామం శరీరానికి మంచిదే. కానీ అవగాహన లేకుండా హద్దులు దాటి వ్యాయామం చేస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని తాజా ఘటన మరోసారి నిరూపించింది. జిమ్ చేస్తూ కంటి చూపు కోల్పోయిన ఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటీవల 27 ఏళ్ల ఓ యువకుడు జిమ్లో వ్యాయామం చేస్తూ అకస్మాత్తుగా కంటి చూపు కోల్పోయాడు. ఈ విషయాన్ని ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఆశిష్ మార్కాన్ తన సోషల్ మీడియా ఖాతా ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రజలతో పంచుకున్నారు. ఈ ఘటనను ఉదాహరణగా చూపుతూ జిమ్ కు వెళ్లే వారందరికీ ఆయన కీలక సూచనలు కూడా చేశారు. ఇప్పటి వరకు జిమ్లో హార్ట్ అటాక్ తో మరణించిన వార్తలు విన్నవారు ఇప్పుడు కంటి చూపు కోల్పోయిన ఈ సంఘటన విని అవాక్కవుతున్నారు. జిమ్లో వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఉపయోగకరమే. కానీ వ్యాయామం చేసే విధానంలో చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యలకు దారితీస్తాయి. ఈ 27 ఏళ్ల యువకుడికి కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అతడు జిమ్లో డెడ్ లిఫ్టింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా తన చూపులో తేడా ఉన్నట్లు అనిపించింది. వెంటనే ఒక కన్ను చేతితో మూసి చూసుకోగా మరో కన్నుతో తనకు ఏ మాత్రం కనిపించడం లేదని గ్రహించాడు. ఇది గమనించిన యువకుడు షాక్ గురై వెంటనే వైద్యులను సంప్రదించాడు. ఈ ఘటనకు గల కారణాలను డాక్టర్ ఆశిష్ మార్కాన్ వివరించారు. బాధిత యువకుడు డెడ్ లిఫ్టింగ్ సమయంలో చాలా ఎక్కువ బరువును ఎత్తుతున్నాడు. ఆ బరువును ఎత్తేందుకు తన శక్తినంతా ఉపయోగిస్తూ శ్వాసను బిగబట్టాడు. ఇలా శ్వాసను ఆపుకొని ఒత్తిడితో బరువు ఎత్తడం వల్ల కంటిలో ఒక్కసారిగా తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. దీని కారణంగా రెటీనాలోని చిన్న రక్తనాళాలు పగిలిపోయాయి. ఈ సమస్య వచ్చినప్పుడు కంటిలో రక్తం గడ్డకడుతుంది. చాలా సందర్భాల్లో సరైన చికిత్స తీసుకుంటే 1 వారం రోజుల్లో ఈ సమస్య తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే సమస్య మరింత తీవ్రమై శాశ్వతంగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. జిమ్లో అధిక బరువులు ఎత్తేవారు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బరువు ఎత్తే సమయంలో శ్వాసను బిగబట్టకుండా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదలడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. అలాగే వ్యాయామం చేస్తూ కళ్ళు తిరిగినట్టు అనిపించినా, చూపులో ఏదైనా తేడా కనిపించినా వెంటనే వ్యాయామం ఆపేసి విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఫిట్నెస్ కోసం చేసే వ్యాయామం ఆరోగ్యానికి ముప్పుగా మారకూడదంటే జాగ్రత్తలు తప్పనిసరి అన్న విషయాన్ని ఈ ఘటన స్పష్టంగా చెబుతోంది. ఫిట్నెస్ అంటే కేవలం కండలు పెంచుకోవడం కాదు,
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. జిమ్ ఒక సాధనం మాత్రమే, అది ప్రాణాలకు ముప్పుగా మారకూడదు. అవగాహనతో, శాస్త్రీయ పద్ధతులతో, వైద్యుల సలహాలతో వ్యాయామం చేస్తేనే నిజమైన ఆరోగ్యం సాధ్యమవుతుంది. లేకపోతే ఫిట్నెస్ పేరుతో మనమే మన ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టినట్టే అవుతుంది.